Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply all my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనని స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనని స్తుతించెదను. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా జైరా అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత, శాంతిదాత నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును. యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. 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 మన సహోదరుల కంటే, మన ఇంటి వారి కంటే గొప్పగా ఉండటం ఎట్లా ఉంటాం, ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి చెప్పడం. అంటే ఉండడం ఎట్ల వరకు చెప్పాను, ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో నేను క్లియర్గా ఇంకా చెప్పలేదు. ఈ పరంపర కొనసాగుతూనే వస్తుంది. సో ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోకి మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మనకి ఏ రకంగా తోడుగా ఉంటాడు. లాస్ట్ వీక్లో నేను చెప్పిన రకంగా ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనం వింటూ ఉంటాం. అదే రీతిగా ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ వింటూ ఉంటాం, ఫిజికల్ బ్లెస్సింగ్స్ వింటూ ఉంటాం, కానీ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మొదలైనవి. సో ఈ రోజున మనం ఒక వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఏ వాక్యం, ఈ రోజున ఏం స్వతంత్రించుకోబోతున్నాం చూసుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయం 15-16 వచనాలు. జెనసిస్ 48th చాప్టర్ 15 and 16 వర్సెస్. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులకును నా పితరుల పేర్లను వారికిని పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
తండ్రి ఈ ఉదయకాలం మందు నాయనా తండ్రి ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటికి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకున్న హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. లాస్ట్ వీక్ నేను చెప్పింది మీ సిబ్లింగ్స్ అందరిలో మీరు గొప్పగా ఉండాలంటే ఎలా, ఒక్కొక్క స్టెప్ ఎట్లాగా మన జీవితంలో మొదలవుద్దంటానికి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడయ్యా అంటే యోసేపుని దీవిస్తున్నాడు. లాస్ట్ వీక్ చెప్తూ యాకోబు యోసేపుకి తన సహోదరుల కన్నా ఒక పాలు, ఒక భాగం ఎక్కువ ఇచ్చాడని రాసుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రత్యేకమైన మాట ఏంటంటే హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద ప్రొటెక్షన్, కాపుదల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున రకరకాల పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. అయితే ఈ పరిస్థితుల్లో మన కాపుదల ఎలా, మనకి భద్రత ఎలా, బయటికి వెళ్ళిన వాళ్ళం తిరిగి గ్యారంటీగా వెనకొచ్చేస్తామనే నమ్మకం ఏంటి? ఈ రోజున మనందరం కూడా వచ్చేస్తాం, సాయంత్రం వచ్చిన తర్వాత ఇది చేస్తామని చెప్తాం. ఎట్లా చెప్పగలం, ఎట్లా చేయగలం, ఎట్లా కుదురుతుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత, అంతకుముందు దేవుడు అన్నాడు, ఇక్కడేమో దూత అంటున్నాడు. రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. దేవునితో పోరాడి గెలిచినవాడు అని చెప్తూ దూత అని మాట్లాడేటువంటి యాకోబు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు కదా, సమస్తమైన కీడుల్లో నుండి నంబర్ 1 కీడుల్లోంచి తప్పిస్తాడు. అదే రకంగా పిల్లలను ఆశీర్వదిస్తాడు. మనం తప్పించబడతాం, మన పిల్లలు బ్లెస్ చేయబడతారు. ఈ పేరు అంటూ నిజానికి యాకోబు యుగ పురుషుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో యాకోబు ఇశ్రాయేలు గోత్రాలకి మూలకర్తగా ప్రారంభమైనటువంటి యాకోబు, మోసగాడిగా ఉన్న యాకోబు, అబద్ధమాడి ఆశీర్వాదం కోసం తప్పు చేసినటువంటి యాకోబు, అన్నని ఎదుర్కొనలేక పారిపోయిన యాకోబు, జీవితంలో గుండెలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుకుపోయిన యాకోబు, తప్పిదాలు చేయడంలో దిట్ట అయినటువంటి యాకోబు ఇశ్రాయేలు గోత్రాలకి మూల పురుషుడిగా నిలబడ్డాడంటే అది కేవలం దేవుని యొక్క కృపయున్నది ప్రియులారా. ఈ రోజున అదే ఆశీర్వాదం మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఇవ్వడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. అది ఎట్లాంటి ఆశీర్వాదం, ఎట్లాంటి దీవెనని మీరు పొందబోతున్నారు? టుడే యు ఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. లాస్ట్ టైము మీరు ఇన్హెరిట్ చేసుకున్నటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్తో పాటుగా మీ పిల్లల తరతరాల వరకు రాబోయే దీవెనంటో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. అబద్ధమాటకు యెహోవా నరుడు కాదు. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి తీసుకునేటటువంటి దేవుడు కాదు. మనం మనుషులుగా మనం ఇచ్చిన మాట మనమే నిలబెట్టుకుంటే మనకన్నా గొప్ప సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మన పక్షాన సమస్త కార్యములు చేయుటకు సర్వ సంసిద్ధుడిగా ఉన్నటువంటి దినం ఈ రోజున. టుడే ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ స్పెషల్ డే ఇన్ యువర్ లైఫ్. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? యాకోబుకి ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి ఒక్కసారి చూద్దాం. అదే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం, జెనసిస్ 28 చాప్టర్ 15th వర్డ్స్. మొట్టమొదటిది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట? మొట్టమొదటిది నీకు తోడుగా ఉండి. నంబర్ 1 నీకు తోడయ్యుండి. ఫస్ట్ మాట నీకు నేను తోడుగా ఉంటాను. తోడు అంటే ఏంటి అసలు? బయటికి వెళ్ళడానికి, పడుకోవడానికి, కూర్చోడానికి, మాట్లాడడానికి యూ నీడ్ ఏ కంపానియన్. కొన్నిసార్లు ఆ ప్లేస్లో అన్న తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే కొలీగ్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనతో పాటుగా ఉంటానన్న వ్యక్తి అల్లాటప్ప ఆషామాషి మనిషి కాదు, సర్వోన్నతుడైన దేవుడు తోడుగా వస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తోడుగా వస్తానంటున్నాడు. నంబర్ 1 నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునకును, వేరెవర్ యు గో ఐ విల్ కమ్ అలాంగ్ విత్ యూ సేస్ ద లార్డ్. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు వస్తాను. అంత మాత్రమే కాదు, రెండవది చెప్తున్నాడు కదా, నిన్ను నేను కాపాడుతాను. ఆమెన్, హల్లెలూయా. నిన్ను కాపాడుతాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ.
నిన్ను కాపాడుతాను. రకరకాల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాలలో నేను నిన్ను కాపాడుతాను. నాట్ ఓన్లీ దట్, ఆయన చెప్తా ఉన్నాడు చూడండి, ఈ ప్రదేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఈ రోజున నువ్వు బయటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, ఓడిపోయాను అనుకుంటున్నావు, కానీ ఈ ప్రదేశానికి నేను నిన్ను మళ్ళా తిరిగి తీసుకొని వస్తాను. ఎట్లా తీసుకొస్తానంటే చూడండి ఒకసారి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. హల్లెలూయా. నిన్ను తిరిగి తీసుకొని వస్తాను, నేను నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాట నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. ఏం మాట ఇచ్చాడు దేవుడు? దానికి ముందు వచనాల్లో చూడండి ఒకసారి కనుక చూస్తే ఏం మాట్లాడుతున్నారు చూడండి. 28వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే 10వ వచనం నుండి చూడండి ఒకసారి. ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకదానిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, అండర్లైన్, దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. నిజానికి ఆ ప్లేస్ యాకోబుది కాదు, తన ఇంటి వారిది కాదు. యాకోబు వెళ్ళి మామూలుగా అక్కడ ఏదో ప్లేస్ అయిపోయింది, నైట్ అయిపోయిందని కనీసం తల కింద దుప్పటో దిండో కూడా లేని పరిస్థితుల్లో ఒక రాగి పెట్టుకొని పడుకుంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ ప్లేస్లో పడుకున్నావు కదా, ఈ ప్లేసు నీకు రాసిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు మాత్రమే కాదు, నీ సంతానం అంతా కూడా దీన్ని స్వతంత్రించుకుంటారు. ఒకసారి దేవుడు ఇస్తే అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ జనరేషనల్ బ్లెస్సింగ్. ఇక్కడతో ఇచ్చి ఇక్కడతో ఆపే దేవుడు కాదు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలు వారు అయ్యారు వాళ్ళు. అందుకే ఇశ్రాయేల్ని నా జ్యేష్ఠ కుమారుడు, నా ముద్దు బిడ్డ అన్నాడు. ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చే దేవుడు. అందుకే వెనక్కి తిరిగి వచ్చే వరకు ఈరోజు నువ్వు దూరంగా ఉండుండొచ్చు. నీ వాగ్దానానికి, నీ ఆశీర్వాదానికి, నీ యొక్క కమిట్మెంట్కి, దేవుడు చెప్పిన మాటకి అయ్యో ఎంత దూరంగా ఉన్నానేంటి, దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు జరిగించట్లేదు అనుకుంటా ఉండొచ్చు. కానీ అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత క్లియర్గా మాట. నీకు తోడుగా ఉంటాను, నీకు వచ్చేటటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి నిన్ను కాపాడుతాను. అంత మాత్రమే కాదు, ఏ మాట నీకు ఇచ్చాను ఆ ప్లేస్కి నిన్ను మరలా రప్పిస్తాను. నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. విడవను అనే మాట దేవుడు ఖచ్చితంగా మాట్లాడే మాట. కానీ చాలాసార్లు ఆశీర్వాదం దేవుడు చెప్పిన తర్వాత మనం మిస్ అయిపోతాం. ఎందుకని? డిజోబీడియన్స్, అవిధేయత. అవిధేయత ఏ రూపంలో వస్తుందంటే, ఆయన మనల్ని విడవడు, మనం ఒకవేళ విడిచిపోతే అప్పుడు మిస్ అయిపోతాం ఆశీర్వాదం. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, ఎవరి గురించి చేసినా, ప్రభా వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవటం కాదు నైనా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు, మీరు వాళ్ళని పట్టుకోండి, అప్పుడు వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు మీకు, మీ సంతానానికి. దేవుడు ఇవ్వబోతున్నటువంటి ప్రశస్తమైనటువంటి వాగ్దానం. ఆ ప్లేస్ని మీకు రాసిచ్చేస్తానని చెప్తున్నాడు. దిండైనా లేని ప్లేసు, దుప్పటైనా లేని ప్లేసు, మంచమైనా లేని ప్లేసు, కంచమైనా లేని ప్లేస్ని రాసి ఇచ్చేస్తానని మాట ఇస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలంటే మనకు కష్టం, ఒక ఇల్లు కట్టించుకోవాలంటే ఇబ్బందికరమైన ఈ రోజుల్లో దేవుడు స్థలాన్ని రాసిచ్చేస్తానంటున్నాడు. ఎక్కడ మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుద్దని చెప్తున్నాడు. దాని వెనక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ పరిస్థితులన్నీ వచ్చాక ఆ ప్లేస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే దానికి ముందు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. అదే ఆదికాండం 32:24 కనుక మీరు చూస్తే, జెనసిస్ 32nd chapter 24th verse, నీ పేరేమని అడుగగా, పాపం నిజం ఒప్పేసుకున్నాడు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? ఆ మోసగాడు అనే మాట ఒప్పుకోవడం చాలా కష్టమైన విషయం. ఎవరన్నా సరే దేవుడు నాకు ఇది చేయట్లేదు, దేవుడు నాతో ఇది అని మనం కంప్లైంట్ చేస్తాము, లేకపోతే బ్లెస్సింగ్ కోసం వెయిట్ చేస్తాము, విసుగ్గుంటాం, అన్నీ చేస్తాం. కానీ నాది ఇది తప్పు అని ఎవ్వరు కూడా చెప్పరు.
ఈ తప్పు నాది ఉంది అని చెప్పేటటువంటి దమ్మున్నోళ్ళు చాలా తక్కువ మంది. మహా అయితే దేవుడి వరకు చెప్పుకుంటారేమో, ఆ తర్వాత చెప్పరు. చెప్పకుండా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ యాకోబు మాత్రం సిన్సియర్గా పాపం తన పేరు తను ఒప్పేసుకున్నాడు. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. పేరు మార్చేశాడు. నా పేరు అడిగేశావు కదా బాబు, నా కాలు ఇరగొట్టేశావు, మరి చెప్పు నీ పేరు కూడా ఏంటో చెప్పు ఒకసారి అని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. పెనూయేలు అనే మాటకి అర్థం దేవుని సముఖం అని అర్థం. ఆ దేవుని సముఖములోకి వచ్చేశాడు. ఒక ఆశీర్వాదాన్ని ఇన్హెరిట్ చేసుకోబోయే ముందు చుట్టూ తిరుగుళ్ళు ఎన్ని తిరిగినప్పటికీ కూడా ఆ పెనుయేలు అనే ఎక్స్పీరియన్స్లోకి నడిపించబడ్డాడు. దేవుని సముఖం యాకోబుకు తొడగూడు వసిలితే కొన్నిసార్లు మనకి మెంటల్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు, రకరకాల స్ట్రెస్ స్ట్రెయిన్ వచ్చి ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉంటే జీతం రాకుండా నలగొట్టబడతా ఉన్న పరిస్థితులు ఉండవచ్చు, లేకపోతే మానసికమైన క్షోభ వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్లోకి వెళ్ళటానికి ఇదొక మార్గంగా దేవుడు ఎంచుకున్నాడు. యాకోబు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి పెనుయేలుగా ఆపిన దేవుడు నా జీవితాల్లో అనేకమైన పరిస్థితుల్లో పెనుయేలు అనే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒకసారి దేవుడు దెబ్బ కొడతా ఉండొచ్చు. దెబ్బ కొట్టినంత మాత్రాన మనల్ని విడిచిపెట్టాడని కాదు, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్తున్నాడని అర్థం. వెన్ యు ఆర్ రైట్ బిఫోర్ గాడ్. అట్లా కాదు మన తప్పిదాల వల్ల దెబ్బలు పడితే దానికి మనం కాదు ఎట్లయిపోయిందని చెప్పడానికి మాత్రం వీల్లేదు. అయితే ఇక్కడ మాట చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడండి, యాకోబుకి గొప్పగా మాట ఇచ్చేశాడు. ఈ ప్లేసు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆ ప్లేస్ ఏంటయ్యా అంటే బేతేలు అనే ప్లేస్ని దేవుడు యాకోబుకి ఇస్తానని చెప్పాడు. అక్కడి నుంచి కనుక మీరు చూస్తే బేతేలు అనే స్థలాన్ని ఎట్లాగా వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నారు చూద్దాం ఒకసారి మనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. జడ్జెస్ 1st chapter 22nd verse. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. హల్లెలూయా. ఇందాక ఏం చెప్పాడు యాకోబుకు? ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టును, దేవుని ఇల్లు. బేతేలు అనే స్థలం పేరు పెట్టేశాడు. సో ఆ ప్లేస్కి ఒక పేరు పెట్టాడు యాకోబు. అయితే ఆ ప్లేస్ని నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లాగా రిసీవ్ చేసుకుంటున్నాయి, ఎట్లాగా ఇన్హెరిట్ చేసుకుంటున్నాయి అంటే బేతేలుకి ఎవరు వెళ్ళారండి? యోసేపు ఇంటివారు. ఆమెన్, హల్లెలూయా. ఇందాక మొన్నేమో అమోరీయుల దగ్గర నుంచి స్థలం కొన్నాను కాబట్టి నీకు ఒక భాగం ఎక్కువగా, అమోరీయుల దగ్గర నుంచి కత్తితో వెండితో సంపాదించుకున్నాను కాబట్టి మీకు ఒక భాగం ఎక్స్ట్రా ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడేమో ఇంటివారు ఆ ప్లేస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. యోసేపు ఇంటివారు ఆ ప్లేస్కి బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా తోడుగా ఉన్నాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మాట ఇచ్చాడు, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు, దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అదే చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూడండి ఒకసారి మీరు. మొదటి దినవృత్తాంతంలో కనుక మీరు చూస్తే 1st Chronicles 7th chapter 28th verse. ఎఫ్రాయిము సంతానానికి ఇచ్చినటువంటిది. ఎఫ్రాయిం ఎవరు? యోసేపుకి 2వ కుమారుడు. యాకోబుని ఆశీర్వదించండి రా బాబు, నాన్న మా కొడుకులిద్దరిని బ్లెస్ చేయంటే యాకోబు అక్కడ కూడా చాలా కన్నింగ్ బిహేవ్ చేస్తాడు. పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకుని ఎక్కువ బ్లెస్ చేస్తాడు. అది కాదు నాన్న వీడు పెద్దోడంటే మాకు తెలుసులే ఈ సంగతి అంటాడు. యాకోబు అప్పుడు కూడా చాలా అంటే తనకొచ్చిన బ్లెస్సింగ్ తన మనవళ్ళలో 2వ వాడికి రావాలని వస్తుంది. అదే రీతిగా ఎఫ్రాయిముకి స్వాస్థ్యంగా వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు. ఇక్కడ చెప్పిన మాటేమో నీవి పడుకున్న స్థలాన్ని నీకును నీ సంతానానికి ఇస్తాను. ఎక్కడ యాకోబు, ఎక్కడ యోసేపు, ఎక్కడ ఎఫ్రాయిము? జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఈ రోజున మనం చూస్తున్నాం. హల్లెలూయా. మాట ఇచ్చాడు దేవుడు, నెరవేరుస్తానే వచ్చారు. మీరు చూస్తే కనుక ఇంకొక రిఫరెన్స్ చూడొచ్చు మీరు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 21-22 వచనాలు కనుక మీరు చూసినట్లయితే బేతేలు, బెన్యామీల గోత్రంలో కూడా బేతేలు వచ్చేసింది. కంటిన్యూటీ
ఎక్కడ కూడా యాకోబుకి దేవుడిచ్చిన మాట పిన్ పాయింట్లో కూడా తప్పిపోలేదు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున మనందరూ కూడా పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారండి? పిల్లలు బ్లెస్ అవ్వాలని, పిల్లలు బాగుండాలని. అట్లాంటిది ఈ రోజున పిల్లల గురించి మన గురించి దేవుడు చెప్తున్న మాట అంటే, ఒకసారి కమిట్ అయ్యాను, బ్లెస్ చేస్తానని డిసైడ్ చేశాను, నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. హల్లెలూయా. అందుకనే చాలాసార్లు ప్రామిస్ చేసిన దేవుడు నిలబెట్టుకోడేమో అని కొంచెం భయపడతా ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక చూస్తే, హీబ్రూస్ 11:21 విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. మరణంలో భయం లేదు, మరణంలో టెన్షన్ లేదు, పిల్లలకి అయ్యో అప్పులిచ్చి వెళ్ళిపోతున్నానే అనే భయం లేదు, అయ్యో పిల్లలు సెటిల్ అవ్వలేదే, పిల్లలు సరిగ్గా లేరే, ఎట్లా ఉంటారో ఏంటో అనే చింత లేదు. దాని వెనకున్నది ఏంటయ్యా అంటే ధైర్యం. తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి ఎస్ ఐ ఫినిష్డ్ మై జాబ్ అని చెప్పగల దమ్ము ఎలా వచ్చింది? ఒక గుండె చేతి పట్టుకొని పారిపోయినటువంటి ఒక మోసగాడు ఈ స్థితిలోనికి ఎట్లా వచ్చాడు అంటే దేవుడు దీవించాడు కాబట్టి. హల్లెలూయా. తల్లి గర్భములో పిండ రూపములో ఏర్పడక మునిపే యాకోబుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ చిన్న కుమారుడు అయ్యి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే తాను దేవుడి మాటకి కంప్లీట్గా సబ్మిట్ చేసుకున్నాడో అక్కడి నుంచి తన జీవితంలో ఆశీర్వదించడం ప్రారంభించాడు. యాకోబుని బ్లెస్ చేసినట్లే ఆ తర్వాత తన సంతానముగా యోసేపుని ప్రతిష్ఠించుకున్నాడు. యోసేపు కూడా ఆశీర్వాదాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఎఫ్రామీయులు స్వతంత్రించుకున్నారు. జనరేషనల్ బ్లెస్సింగ్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దీని వెనకున్న కారణం ఏంటయ్యా అంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి, మళ్ళీ ఒక్కసారి చదవండి ఒకసారి. ఆదికాండం 28:15 నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడతాను, ఈ దేశానికి నిన్ను మళ్ళా రప్పిస్తాను, నేను చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఒకటే. మీ అందరిలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మీ జీవితాల్లో దేవుడు ప్రవచనాత్మకంగా ఇచ్చిన వాగ్దానాలు అనేకమైనవి ఉన్నాయి. ఈ వాగ్దానాలు చాలామంది స్వతంత్రించుకోలేకపోయారు, కొంతమంది స్వతంత్రించుకున్నారు. ఇంకా స్వతంత్రించుకోవడానికి ఆలస్యం అవుతున్న వాళ్ళు మీరు బాధపడద్దు. ఎందుకంటే యాకోబుకి ఇచ్చిన మాట దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు యాకోబుకి ఇచ్చిన మాట నెరవేర్చుకొని చూపించాడు. ఈ రోజున మీ జీవితంలో నా జీవితంలో కూడా అదే మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి మాట ఇచ్చాడు, నేను ఈ కార్యం చేస్తాను అని చెప్పాడు. ఆ కార్యాన్ని సంపూర్తి చేసేవాడుగా ఉన్నారు. మనం అనుకుంటా ఉండొచ్చు, అయ్యో ఏంటి దేవుడు చేయట్లేదు, ఎందుకని ఆలస్యం అవుతుంది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, మాతో తోడుగా లేడా, ఎందుకని మాకు జరగట్లేదని అనుకుంటున్నారేమో. కానీ కాదు, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. మీకును మీ సంతానమునకు మీ సంతానపు సంతానమునకు జనరేషన్ బ్లెస్సింగ్గా ఇస్తానని చెప్పాడు. లాస్ట్ వీక్లో ఎవరెవరైతే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ఇన్హెరిట్ చేసుకున్నారో వాళ్ళ జీవితంలో కొనసాగింపు మీరు చూడబోతా ఉన్నారు. రాబోతున్న దినాల్లో మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ మాత్రమే కాకుండా జనరేషనల్ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి. గెట్ యువర్ సెల్ఫ్ రెడీ టు రిసీవ్ యువర్ జనరేషనల్ బ్లెస్సింగ్స్ టుడే. మీ తరముల దీవెన కోసం మీరొక్కలే కాదు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లల వరకు కూడా ఆయన మీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. ఈ రోజున అట్టి ఆశీర్వాదం కావాలని మేము మాత్రమే కాదు, మా సంతానము, ఆ సంతానపు సంతానము కూడా ఆశీర్వదించబడాలి. మీరిస్తున్నటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ పొందాలి, మీ సాక్షులుగా నిలబడాలి ప్రభువా అనుకుంటున్న వాళ్ళు మీ చేతుల పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం ముందు నాయన నీ పాద దగ్గరికి మరొకసారి వస్తున్నాం. నీ కృపా సింహాసనం ముందు నిలబడుతున్నాం దేవా. నమ్మదగిన దేవుడవని, మమ్మల్ని విడిచిపెట్టని రాజువని, యాకోబుకు మాట ఇచ్చిన దేవుడివి, మమ్మల్ని కూడా మీరు మాట ఇచ్చి నిలబెడతారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాము నాయన. నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం.
ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే చెయ్యి పైకెత్తారో ప్రభా నాయనా, వారందరి జీవితంలో కూడా ఒక ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం జరిగించండి. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ తండ్రి కొనసాగింపులో తండ్రి వీరు ప్రభా ఈ రోజున తండ్రి వారికిచ్చిన ప్రతి ప్రవచనాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకొని తిరిగి దానిని ప్రభా తండ్రి దాని మీద చెయ్యుంచి ప్రభా ప్రార్థన చేసి విశ్వాసముతో దాన్ని స్వతంత్రించుకొనుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు సంధించండి, తాకండి దేవా. నాయనా మీకు స్తోత్రం నాయనా. ఇవ్వబోతున్నటువంటి విస్తారమైన ఈవులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జల్లెడ పట్టడం ముగించేశారు నాయనా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి జీవితంలో తండ్రి నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని, నిజమైనటువంటి తన ప్రణాళికని స్వతంత్రించుకొని ముందుకు సాగుటకును మీ నామం ఘనపరచబోటకు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున వాక్యం విన్న ప్రతి బిడ్డ వారి జీవితంలో నిజమైనటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ పొందుకొని ఆయన ముందు గొప్ప సాక్షులుగా నిలబడే వరకు, ఆయన మహిమ కిరీటం పొందే వరకు సదాకాలము తోడేయునుగాక. ఆమేన్. అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా దోషములను క్షమించు దేవుడు, వేదనలను తొలగించును. కరుణా కటాక్షము కిరీటముగా ఉంచావు. నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము ఆయన చేసిన మేలను మరువకుమా. My address, Jehovah Jireh Ministries, Road number 8, Hapsiguda, opposite Bhasham School, Hyderabad. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ Jehovah Jireh Ministries, second floor, Reliance Fresh Building, besides Bata Showroom, Santosh Nagar Crossroads, Santosh Nagar. 99495 13703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.